ఎస్ఎల్బిసి టనెల్ ప్రమాదంలో 13వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సుమారుగా 12 బృందాలుగా 750 మంది సిబ్బంది 3 షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్న ఇప్పటివరకు కనీసం మృతదేహాల ఆచూకీ లభించలేదు. స్నిఫర్ డాగ్స్ వచ్చాయి, జీపీఆర్ పరికరాలను ఉపయోగించారు. ఎంతటి హైయెస్ట్ టెక్నాలజీని ఉపయోగించినా కనీసం వారి ఆచూకీ దొరకని పరిస్థితి నేపథ్యంలో వాయినాడ్ ప్రమాదంలో అక్కడ స్నిఫర్ డాగ్స్ ఏవైతే వినియోగించి కొంతమంది ప్రాణాలని కాపాడగలిగారో పూర్తిగా బురదలో కూరుకుపోయినప్పటికీ వారిని గుర్తించేటువంటి ప్రయత్నం ఈ స్నిఫర్ డాగ్స్ చేశాయి. అయితే కేరళ వాయినాడ్లో ఉపయోగించిన ఆ స్నిఫర్ డాగ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో. ఇప్పుడు ఈ స్నిఫర్ డాగ్స్ ని లోపలికి తీసుకువెళ్తున్నారు. వాయినాడ్ ప్రమాదంలో వినియోగించారు ఈ స్నిఫర్ డాగ్స్ ని. చాలా మందిని కూడా ప్రాణాలతో కాపాడగలిగాయి. ఇవన్నీ కూడా పూర్తిగా బురదల్లో కూరుకుపోయినప్పటికీ కొంతమంది కొన ఊపిరితో అక్కడ కొట్టుమిట్టాడుతుంటే స్నిఫర్ డాగ్స్ వాటిని గమనించాయి. వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి వెళ్ళిపోయి మట్టి తవ్వి వారందరూ కూడా వెలికి తీశారు. ప్రాణాలతో కొంతమంది కాపాడగలిగారు. ఇక్కడ కూడా బహుశా ప్రాణాలతో కాపాడలేకపోవచ్చు, కానీ కనీసం ఆ మృతదేహాలను గుర్తిస్తాయనే ఒక ఆలోచనతో అదే స్నిఫర్ డాగ్స్ ని కేరళ వాయినాడ్లో ఉపయోగించినటువంటి అదే స్నిఫర్ డాగ్స్ ని ఇప్పుడు ఎస్ఎల్బిసి టనెల్ దగ్గర తీసుకొచ్చారు. ఎస్ఎల్బిసి టనెల్లో ఇప్పుడు స్నిఫర్ డాగ్స్ మరి కాసేపట్లో కిందికి వెళ్ళబోతున్నాయి, టనెల్ లోపల వెళ్ళబోతున్నాయి. ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ సంఘటనా స్థలానికి వెళ్ళిపోయి ఆ 10 మీటర్లలో స్నిఫర్ డాగ్స్ మరొకసారి అక్కడ మృతదేహాల ఆచూకీని కనుగొనబోతున్నాయి.